చంద్రబాబు నాయుడు గారు ఏం హామీ ఇచ్చాడు? 10,000 ప్లేస్లో 15,000 ఇస్తా అని హామీ ఇచ్చాడు. 2024లో ఇచ్చాడా? 0, 15,000 ప్లేస్లో. రెండో ఏడాది ఇప్పుడు వరకు బడ్జెట్లో లేదు, ఇప్పుడు వరకు ఆ స్కీమ్ ఇస్తానన్న గ్యారంటీ కూడా లేదు. 2 సంవత్సరాల్లో 30,000 బాకీ ఉన్నాడు. మరి 30,000 ముందు ఇస్తే కొంతన్న వాళ్ళు రిలీఫ్ అవుతారు కదా, ఎందుకంటే వాళ్ళు నెల నెల రెంట్లు కట్టుకోవాలి. సో దానికి ఈఎంఐ ఉంటుంది. కొన్ని ప్రైవేట్ తీసుకుంటే రోజు రెంట్, లేదంటే నెల నెల ఈఎంఐ కట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఉచిత బస్సు ఇస్తే ఎక్కువ మంది 50% ప్రయాణించేటటువంటి మహిళలందరూ దూరం అయినట్టే కదా బస్సుల్లో. అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి రోజుకు మీరు అన్నట్టుగా 1800 వచ్చేది, రేపొద్దున 900 కూడా రాదు, 50% కూడా రానటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? ఎలా వాళ్ళ కుటుంబానికి ఎలా వాళ్ళు ఆధారంగా నిలబడగలుగుతారు? సో ఆటో వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే నువ్వు ఒక వర్గాన్ని, ఒక సెక్షనాన్ని ఇక్కడ వాళ్ళకి నష్టం చేకూరుస్తా ఉన్నావు. ఒక సెక్షన్కి లాభం చేకూర్చొచ్చు, ఇంకో సెక్షన్కి నష్టం చేకూరుస్తున్నప్పుడు ప్రభుత్వం అంటే ఏంటి? ఒకళ్ళకి లాభం చేకూర్చి ఒకళ్ళకి నష్టం చేకూర్చేది కాదు కదా, అందరికీ న్యాయం చేయాలి ప్రభుత్వం అంటే. సో ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు కూడా మీరు అన్నట్టుగా న్యాయం జరగాలి. మీరు ఇస్తానన్నటువంటి వాహనమిత్ర 15,000, 30,000 కాకుండా వాళ్ళకి ఇంకా పెంచాలి. ఇప్పుడు ఎందుకు? వాళ్ళకి ఆల్రెడీ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఇక్కడ నష్టపోతున్నారు కాబట్టి. సో అది ఖచ్చితంగా ప్రభుత్వం చూడకపోతే ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి. అనేక మంది రేపొద్దున ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఉసురు కొట్టుకొని దానికి ఆయనకే ఇబ్బంది వచ్చింది అనేది అయితే గుర్తుపెట్టుకుని అన్న కనీసం చేయాలని కోరుతాం. మార్పులు చేర్పులు అన్న, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది అమరావతి రాజధాని ఉండాలి, అదే శాశ్వత రాజధాని అని పాదయాత్రలు చేశారు, ధర్నాలు చేశారు, పెద్ద పెద్ద ప్రసంగాలు, ప్రోగ్రాములు చేశారు. ఇప్పుడు ఆ రాజధాని ఊసి ఎవరు ఎత్తట్లా. అసలు రాజధానిలో ఏం జరుగుతుంది? ఏమైనా కట్టడాలు జరుగుతున్నాయా? ఆ రాజధాని అసలు ఏంటి, ఆ పరిస్థితి ఏంటి? మరో సింగపూర్ ఎప్పుడు అవుతుంది? అయ్యే అవకాశం ఉందా? నా పేరుకి సింగపూర్ అనో మలేషియానో ఎవరినో మనం కంపేర్ చేసేసుకొని అది చేయాలి ఇది చేయాలని వెళ్తే ఎప్పుడు కాదు.